ఈనాడులో వచ్చింది. నేటి నుంచి సార్ జూలై 24 వరకు ఇంటింటి సర్వే 3,38,26,448 మంది ఓటర్లకు ఎమ్యునరేషన్ పత్రాలు ఇవ్వనున్న బిఎల్ఓలు. అంటే ప్రతి ఓటర్కు అంటే 3,28,26,448 మంది ఓటర్లు మన తెలంగాణ రాష్ట్రంలో. 4 కోట్ల జనాభా, 4 కోట్లు ఉండొచ్చు. ఓటు హక్కు లేని వాళ్ళు ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు, 10th క్లాస్ బిలో మొత్తం పిల్లలందరూ ఓటు హక్కు ఉండరు కాబట్టి 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఓటు హక్కు ఉండరు కావచ్చు. వాళ్ళతో కలుపుకుంటే 4 కోట్ల జనాభా. బట్ ఓట్లు మాత్రం 3,28,26,448. మరి ఈ పైన 38,26,448 ఉంటాయా, లేదంటే దాదాపుగా 30 లక్షల నుంచి 70 లక్షల వరకు ఓట్లు కూడా చీలిపోయే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి హైదరాబాద్లో ఓటు ఉంది. తెలంగాణ జిల్లాలో ఉన్న తెలంగాణ వివిధ పల్లెటూర్ల నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళకు 50% ఇక్కడ ఓటు ఉంది, 50% పీపుల్కి ఇక్కడ ఉంది, మళ్ళీ వాళ్ళ ఊర్లో ఉంది. సో ఊర్లో ఉంచుకుంటారా ఓటు, ఇక్కడ ఉంచుకుంటారా అనేది మీ ఇష్టం. దానికి ఎవరు ఆబ్జెక్షన్ చెప్పడానికి లేదు. నేను ఊరికి ఓను, నేను హైదరాబాద్లో సెటిల్ అయినా, నాకు మొత్తం హైదరాబాదే అన్న కాన్సెప్ట్ ఉంటే హైదరాబాద్లో ఓటు ఉంచుకోవచ్చు, హ్యాపీగా ఓటు మాత్రం ఉంచుకోవచ్చు. ఓటు తీసేయడానికి ఆస్కారం లేదు. బట్ డబల్ ఓట్లు తీసేస్తారు, డబల్ ఓట్లు 100% తీసేస్తారు, డూప్లికేట్ ఓట్లు తీసేస్తారు, దొంగ ఓట్లు తీసేస్తారు, చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేస్తారు. మరి ఇన్ని ఓట్లు తీసేస్తే ప్రతిపక్షాలకు ఎందుకు రాహుల్ గాంధీకి భయం పడుతున్నదని చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉన్నది. చూద్దాం మొత్తం ఓవరాల్గా. హైదరాబాద్లో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాలో తెలుగులో పత్రాలు కూడా అందజేస్తారంట. హైదరాబాద్లో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాలో పత్రాలు. మొత్తం నియోజకవర్గాలు తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు. పోలింగ్ బూతులు 35,985 పోలింగ్ బూతులు ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు పోలింగ్ బూతులు 35,985 మాత్రం పోలింగ్ బూతులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. మ్యాపింగ్ అయినవి, ఇప్పటికీ మ్యాపింగ్ అయినవి 2,38,62,322. అంటే దాదాపు కోటి తక్కువ ఉన్నది ప్రజెంట్. అన్మ్యాపింగ్కు 99,64,126. మ్యాపింగ్ అయినా ఇప్పటి వరకు 3,38,00,000కు 2,38,00,000 పైచలకు మ్యాపింగ్ అయింది. అన్మ్యాపింగ్ కానీ దాదాపు కోటి ఉంది. కోటి మరి ఉంటుందా, కోటి పోతుందా అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత. కోటి పోతుంది అంటే అన్నెసెసరీ తీసేయడం కాదు, ఇక్కడ దొంగ ఓట్లను 100% తీసేయాలి. ఎంఐఎం ఎవడు ప్రచారం చేయకుండా, అభివృద్ధి చేయకుండా 7 నియోజకవర్గాలలో ఎంఐఎం ఎట్లా గెలుస్తుంది? హైదరాబాద్ ఎంపీ స్థానం ఆల్వేస్ వాళ్ళే ఎందుకు గెలుస్తున్నారు? ఇవన్నీ దొంగ ఓట్ల మాయాజాలం. ఈ సర్ ఎఫెక్ట్తో హైదరాబాద్ పాత బస్తీలో కూడా రాజాసింగ్ పాగా వేసినట్టు గోషామాల్లో అనేక నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పాగా వేసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కూడా బీజేపీ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయన్న నేపథ్యం మాత్రం ఉంది. వాడు డెవలప్మెంట్ చేయడు 7 నియోజకవర్గాలు, వాడు ఎప్పుడు ప్రచారం చేసుకోడు. అక్కడ అవినీతి రాసే రిపోర్టర్లు లేరు. ఎవడు అవినీతి అసలు ఇన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే వస్తుంది కదా, వాళ్ళకి అవినీతి రాసే ఆస్కారం లేదు. అసలు డెవలప్మెంట్ జరగదు. మళ్ళీ వాళ్ళు ఎట్లా గెలుస్తారు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఒకసారి పూర్తి చూద్దాం. ఇంకా ఇది ఇట్లా ఉంటే షెడ్యూల్ ఇంటింటి సర్వే జూన్ 25 నుంచి జూలై 24 వరకు దాదాపు 30 రోజులు, నెల రోజుల సమయం ఉంది. నెల రోజుల సమయంలో మీ ఇంటికి బిఎల్ఓలు వచ్చినప్పుడు సుస్పష్టంగా మీ ఆధార్ కార్డులు అన్నీ చూపించండి, A to Z చూపించండి. తప్పులు ఉన్నా కూడా సవరణ చేసుకోండి. హైదరాబాద్లో ఓట్లుండి ఊర్లో ఉంటే కూడా మీరు ఊర్లో ఉంచుకుంటారా, హైదరాబాద్లో ఉంచుకుంటారా మీ ఇష్టం. మీ అమ్మా నాన్నది ఊర్లో ఉంటే మీది హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక ముసాయిదా జాబితా ప్రచురణ జూలై 31న ప్రచురణ అవుతుంది. ఫిర్యాదులు అభ్యంతరాల స్వీకరణ జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు. నార్మల్గా ఏంటంటే ఈ రోజు నుంచి నెల రోజుల పాటు జూలై 24 తారీఖు వరకు మ్యాపింగ్ చేస్తూ ఉంటారు. మీ ఇంటింటికి బిఎల్ఓలు వస్తారు. తర్వాత జూలై 31న
ఓటర్ జాబితా ప్రచురిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పలానా 2,38,00,000 ఉన్నాయని 2,38,00,000 3 కోట్లు మొత్తం మీద తగ్గుతుంది. ఒక 60-70 వేలు అయితే 100% తగ్గుతుంది. డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి చేస్తారు. ఇక ఇంతమంది ఉన్నారు. ఆ లిస్టులో మీ ఓటు కనుక లేకపోతే మళ్ళా స్వీకరణకు కంప్లైంట్కి గడువిచ్చిండ్రు. ఆ గడువు కూడా జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఉన్నది. అది కూడా ఒక నెల రోజుల పాటు గడువిచ్చిండ్రు. ఇబ్బంది ఏం లేదు. ఇక సందేహాలు ఉన్న ఓటర్లకు నోటీసులు ఇచ్చే సమయం జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు ఉంటుంది. తుది జాబితా ప్రకటన అక్టోబర్ 1న తుది జాబితా ఉండబోతుంది. ఇది టోటల్ సర్కి సంబంధించిన ఇష్యూ, స్పెషల్ సర్కి సంబంధించిన ఇష్యూ. ఇది ఇట్లా ఉంటే ఇగో బిఎల్ఓలకు రెడీగా అయింది ఎమ్యునరేషన్ కూడా అందరికీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మీన్స్ SIR సర్కు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో గురువారం సర్వే ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 24 వరకు కొనసాగనుంది. సర్వేకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాల వారీగా ఒక్కో ఓటరు పేరుతో 2 ఎమ్యునరేషన్ పత్రాలను ముద్రించి సిద్ధంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగు పత్రాలను అందిస్తారు. బిఎల్ఓలు ప్రతిరోజు కనీసం ఒక్కో బూత్ పరిధిలో 50 ఇళ్లకు వెళ్ళి ఓటర్లకు వాటిని అందజేయాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 ఓటర్లకు వాటిని ఇవ్వాలి. ఓటర్లు వాటిని పూర్తి చేసి వచ్చే నెల 24 లోపు బిఎల్ఓలకు అందించాలి. ఇప్పటికే బిఎల్ఓలకు మండలాల వారీగా సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్లోనూ అందుబాటులో. బిఎల్ఓలు ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శిస్తారు. ఓటర్కు 2 ఎమ్యునరేషన్ పత్రాలు ఇస్తారు. ఆ పత్రాలను ఎలా నింపాలో వివరిస్తారు. నింపిన 2 పత్రాల్లో ఒకటి బిఎల్ఓ తీసుకొని రెండో దాన్ని రసీదుగా ఇస్తారు. ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in వెళ్ళి ఆన్లైన్లో పత్రాన్ని నింపవచ్చు. ఇది కూడా ఆన్లైన్లో నింపేవాళ్ళు voters eci.gov.in దీంట్లో కూడా మనం ఆన్లైన్లో కూడా పత్రాలు నింపవచ్చు. గురువారం నుంచి ఈ పత్రాలను ఎన్నికల సంఘం ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నెంబర్ లేదా ఎపిక్ కార్డు నెంబర్ను ఉపయోగించి ఓటర్ పోర్ట్లోకి లాగిన్ అవ్వాలి. పూర్తి స్థాయిలో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇది వాస్తవంగా. ఓటర్ జాబితాలో ఆధార్ కార్డులో పేరు సరిపోలిన ఓటర్లకు మాత్రమే సౌకర్యం ఉంటుంది. పత్రాలను పూరించడంలో ఏమైనా సందేహాలు ఉన్నా బిఎల్ఓలు ఇంటికి రాకపోయినా 1950 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింలే. ఏమన్నా ఇబ్బందులు ఉన్నా మీ ఇంటికి రాకుండా కూడా 1950 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు హ్యాపీగా. ఎమ్యునరేషన్ పత్రం ఓటర్కి ఇచ్చిన సమయంలో బిఎల్ఓల వద్ద మ్యాపింగ్కు సంబంధించిన వివరాలు ఉంటాయి. మ్యాపింగ్ జరిగితే ఎలా నింపాలి, అన్మ్యాపింగ్ అయితే ఎలా నింపాలో బిఎల్ఓలు ఓటర్కు వివరిస్తారు. రంగంలోకి ప్రధాన రాజకీయ పార్టీలు. ప్రారంభం కానుండడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీలు నియమించుకునే బూత్ లెవెల్ ఏజెంట్లు మీన్స్ బిఎల్ఓలతో సమన్వయం చేసుకోవాలని బిఎల్ఓలు ఇప్పటికే అధికారులు సూచించారు. ప్రతి పోలింగ్ బూత్లో బిఎల్ఓలు ఓటర్ ఇంటికి వెళ్లే సమయంలో బిఎల్ఓలకు సమాచారం అందిస్తారు. ప్రధాన పార్టీలు వాటికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఇప్పటిదాకా 49,018 మంది బిఎల్ఓల వివరాలను ప్రధాన రాజకీయ పార్టీలు సిఇఓ కార్యాలయానికి అందించారు. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఈఆర్ఓలకు అందించారు. పాల్గొనేది వేరే. జిల్లా ఎన్నికల అధికారి అంటే డిఈఓలు 33 మంది పాల్గొంటారంట. ఎన్నికల నమోదు అధికారులు ఈఆర్ఓలు 119 అంట. సహాయ ఎన్నికల నమోదు అధికారులు ఏఈఆర్ఓలు 882, బిఎల్ఓ పర్యవేక్షకులు 3,596, బిఎల్ఓలు 35,985. ఏదైనా ఇబ్బంది ఉంటే 1950కి మాత్రం కాల్ చేయండి, టోల్ ఫ్రీ నెంబర్. అదేవిధంగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. బట్ మీ ఓటర్ కార్డులో ఏదైతే పేరు ఉందో ఆధార్ కార్డులో ఏదైతే పేరు ఉందో యాస్టీస్గా ఓటర్ ఐడి కార్డులో పేరుంటే మాత్రమే సరిపోతుంది. మీరు అంటే పేరు తప్పుపడ్డా, డేట్ ఆఫ్ బర్త్లు తప్పుపడ్డా, ఫాదర్ నేమ్ తప్పుపడ్డా రమేష్ కుమార్ ఉందనుకో సపోజ్ ఆధార్ కార్డులో,
ఆధార్ కార్డులో రమేష్ కుమార్ అని ఉంటుంది ఒరిజినల్ పేరు. ఇక్కడ ఓటర్ ఐడి కార్డులో రమేష్ అని ఉందనుకో, కుమార్ అనేది పడలేదనుకో, అది మ్యాపింగ్ అవ్వదు. సో దాన్ని సరి చేసుకున్న తర్వాతనే ఇది ముందుకు వెళ్ళే ఆస్కారం మాత్రం కనిపిస్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద సార్ మంచిదే. ఎందుకు ఇటు బీజేపీ కాడ నుంచి మొదలుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు అలర్ట్ అయినాయి అంటే వాళ్ళ ఇప్పుడు బీజేపీ వాళ్ళది ఏంటంటే కట్టర్ బీజేపీ కార్యకర్తలు కోట్ల రూపాయలు ఇచ్చినా ఎవరికి ఓట్లేరు. సో ఆ ఓట్లు పొరపాటున మిస్ అవుతాయా, పొరపాటున తీసేస్తే మరి మన పార్టీకి ఇబ్బంది అవుతుంది. కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు వేరేటోనికి ఓట్లేరు. అంటే ఆ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ఇందిరమ్మ బెనిఫిషియర్స్ కావచ్చు, పెన్షన్స్ బెనిఫిషియర్స్ కావచ్చు, అనేక మంది బెనిఫిషియర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళంతా అధికార పార్టీకి అండదండలుగా ఉంటారు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంటారు. ఇక తెలంగాణ ఉద్యమ పార్టీ చాలా వరకు ఇప్పటికీ కార్యకర్తలు బలంగా ఉన్నది. టీఆర్ఎస్ ఆలియస్ బీఆర్ఎస్. సో మా ఓట్లు ఏడా తొలగిపోతుందని వాళ్ళు కూడా బిఎల్ఓలను చేసేసి వాళ్ళ లైన్లకు వచ్చినప్పుడు కంప్లీట్గా 3 పార్టీలకు సంబంధించిన బిఎల్ఓలు, అంటే మనం ఓటు వేయడానికి పోలింగ్ బూత్లకు పోతే ప్రతి పార్టీ వాళ్ళ ఏజెంట్లను పెడతారు కదా లోపల, సేమ్ యాజ్ ఈజ్గా బిఎల్ఓలను పెట్టి నిజంగానే అర్హత ఉందా, అర్హత లేదా, డబుల్ ఓట్లు ఉన్నాయా, డబుల్ ఓట్లు లేవా, మన పార్టీ వాళ్ళు తీసేయలేదు అనేది పూర్తి స్థాయిలో ఉంచడానికి వాళ్ళ కార్యకర్తలకు ఈ ట్రైనింగ్ మాత్రం ఇచ్చింది. చదువుకున్న కార్యకర్తలకు ట్రైనింగ్ ఇచ్చి పంపుతున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ప్రజలకు లేని ఇబ్బందులు, ప్రజలకు మాత్రం ఇబ్బందులు లేవు. ఇప్పుడు నా ఓటు పోయిందనుకో 100% నేను క్వశ్చన్ చేస్తాను. 10 మంది ఆడోళ్ళ ఓట్లు పోయినాయి అనుకో, నా ఓట్లు ఎట్లా తీసేసినరా దరిద్రులారని 100% క్వశ్చన్ చేస్తారు. బట్ డబల్ ఓట్లు తీసేయడంలో తప్పు లేదు, చనిపోయిన వాళ్ళతో తీసేయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది, పాత బస్తీ ఉంది. పాత బస్తీలో 60 సంవత్సరాల ముసలామె, 60-70 సంవత్సరాల ముసలామె ఓట్లు కూడా 13-14 సంవత్సరాల పిల్లల్ని తీసుకొచ్చి బురకాయలు వేసుకొని ఓట్లు గుద్దిపోతూ ఉన్నారు. ఎవరికి చెప్తాం అప్పుడు? ఇంకా రావాల్సిన ఆవశ్యకత ఉన్నది దీనిపైన. సో ఇది బిఎల్ఓలకు సంబంధించింది. ఇక తుంగభద్ర వాటాలో కేంద్రం జోక్యం చేసుకోవాలి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక నీటి వాటాల సమర్థ నిర్వహణకు బోర్డును పటిష్టం చేయాలి అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేడు తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక 5 రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపస్, క్రెడిట్ కార్డు మోసాలపై బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం 2027 జనవరి 1 నుంచి అమలు అంట. మంచిగానే ఉన్నది. సర్పై నిర్లక్ష్యంగా ఉండే నేతలను క్షమించాం, పేదల ఓట్లు పోతే వాళ్ళ ఆధార్ రేషన్ కార్డులు పోతాయి. కాంగ్రెస్ శ్రేణులతో జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అప్రమత్తంగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ సూచన. ఇక బహుళ ఓట్లను తొలగించాలి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి బారాస వినతి. 6 రోజులు 1.7 కోట్ల పని దినాలు, తరుముకొస్తున్న ఉపాధి హామీ లక్ష్యం, అధికారుల ఉరుకులు పరుగులు చేయండి. సర్పంచ్ భార్య ఇంట్లో ఉంటుంది, సర్పంచ్ భార్య ఇక్కడ ఉపాధి హామీ పథకం చేసినట్టు, చెరువుల మట్టి తీసినట్టు రాయండి. వార్డు మెంబర్ భార్య అందులోనే ఉంటుంది, ఎంపీటీసీ భార్య అందులోనే ఉంటుంది. కాంగ్రెస్ కార్యకర్తల జెన్యున్గా రోడ్ల మీద తిరిగే వాళ్ళ భార్యలు, వాళ్ళ అమ్మలు అందరు అక్కడనే ఉంటారు. మనం రాసుకొని వేసుకుందాం. లాస్ట్ టైం అట్లనే జరిగింది కదా బీఆర్ఎస్లో. ఇక కౌన్సిలింగ్లో బీటెక్ సీట్లు 89,257, యూనివర్సిటీ కళాశాలల్లో 6,046 మాత్రమే. నేటి నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ఇవ్వబోతున్నారంట, ఇచ్చుకోండి. ఖమేనీ అంత్యక్రియలకు రండి, ప్రధాని మోదీకి ఇరాన్ అధ్యక్షుడి ఆహ్వానం. ఓర్ని అమ్మ, ఇప్పటికీ అంత్యక్రియలు చేయలేదా? ఫిబ్రవరి 28న చనిపోయిండే, ఫిబ్రవరి 28న చనిపోయింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఎండింగ్కి వచ్చింది.